అయితే ఏం చేయగలుగుతా ఉన్నారు, ఏం చేస్తారు? ముందు అక్కడ ఏమైనా పెద్దవాళ్ళు అంటే వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళకి ఏదైనా చలికాలం కాబట్టి దుప్పట్లు ఇస్తే బాగుంటుంది, ఇవ్వచ్చా? అవసరం కాబట్టి అది చేద్దాం ఉన్నారు. రెండోది ఏమిటంటే, రెండో విషయం, ఎవరైనా మాతృమూర్తులు కొంచెం పేదరికంలో ఉండి అలాంటి వాడికి ఏమైనా చీర లాంటివి ఇస్తే బాగుంటుంది, ఒక్కొక్కటి 15 మందికి అని అనుకున్నారు. అంటే దానికి ఒక సూచి మన రాజుగారు దేవుడు గారు తయారు చేశారు, లిస్టు వాళ్ళు తయారు చేశారు. వారు అడిగారు ఏదైనా లిస్టు పెట్టండి మనం చేద్దామని. వాళ్ళు ఏవో లిస్ట్ తయారు చేసి పెట్టారు. దాంతో పాటు వాళ్ళ నాన్నగారు ఈ దేవాలయం నిర్మాణం చేశారని, పరిపూర్ణమైన భాగస్వామ్యం అంటే వారి భాగం ఉందని పెద్దలు చెప్పగా, భీముడు లాంటి వాళ్ళు చెప్పగా విన్నది. కాబట్టి ఈ దేవాలయంలో నిత్యం దీపం పెడుతున్నారు అని చెప్తున్నారండి. అయినప్పటికీ నూనె ఖర్చు నెలకి అందాక. తర్వాత వాళ్ళ అన్నయ్య ఏమన్నారంటే, భవిష్యత్తులో మనం ఇంకా ఏదైనా దేవాలయ నిమిత్తంలో చేద్దామని చెప్పి అన్నయ్య సుబ్బారావు వద్దాం అనుకున్నాడు కానీ ఆయన వెళ్ళిపోయాడు, వాళ్ళ ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రస్తుతానికి దీపానికి నెలకి ఎంతో కొంత, లేదంటే 2-3 ప్యాకెట్లు నూనె ప్రతిరోజు దీపం పెట్టడానికి ఇబ్బంది లేకుండా ఇవ్వడం కోసం ఈ ప్రయత్నం. అదేవిధంగా ఈ ఊర్లో 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన కుర్రాడు ఎవరైనా ఉంటే, అది పాపైనా కావచ్చు బాబైనా కావచ్చు, ఏదైనా కొంచెం ఆయనకి ప్రోత్సాహకంగా కొంత వారికి చేతికి అమౌంట్ ఇస్తే వారికి దేనికి పుస్తకాలు కొనుక్కోవడానికి దేనికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అలా మన ఊర్లో, ఏ ఊర్లో, ఈ ఊర్లో, ఆ ఊరి పేరు తెలియదు అందుకని చెప్పాను, ఈ ఊర్లో ఆ కుర్రాడికి కొంత ఏదో కొంత చేతికి ఇవ్వాలి అనేది ఒక సంకల్పం. ఎవరిని సెలెక్ట్ చేసి ఉంటారు, ఆ కుర్రాడిని కూడా పిలిపించండి. పిలిపిస్తే ఆయన కూడా కొంత ఏదో చిన్న పారితోషికం లాంటి, బాగా చదివి కష్టపడేవాడికి ఏదో మనం కొంచెం సహాయం చేసామనుకోండి ఇంకా ఉత్సాహంగా చదువుతారు, అంతే కదా. అలా చదువు రాని వాడికి ఇస్తే ఏమిటి ఉపయోగం? చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కుంటాం, అంతేనా? కాబట్టి చదివే వాళ్ళకి ఇస్తే మరి కొంత ఉత్సాహం ప్రోత్సాహం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఊళ్ళో ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలి. రాబోయే కాలంలో వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చెప్తున్నారు, భీముడు గారు చెప్పారు, ఎప్పుడో వాళ్ళ నాన్నగారు రోడ్డు వేయించారండి ఇక్కడ, అదే రామాలయం కట్టించారు, అలాగే ఏవో రకరకాల పనులు చేశారండి, మంచి మంచి పనులు. వారితో మాకు మంచి అనుబంధం ఉంది, వారంటే ఈ ఊరికి అభిమానం ఉంది, ఈ ఊరి కంటే వారి మీద అభిమానం ఉంది. కాబట్టి సంతోషం, మేము కూడా ఏదైనా ఏదో ఉడత సాయం లాగా చిన్న సహకారం చేస్తామని చెప్పారు. కాబట్టి దానికోసమే ఒక ప్రయత్నం వారు చేస్తున్నారు. లేకపోతే రామచంద్రరావు గారు వచ్చి ఇదేంటి రోడ్ లేదని చెప్పేసి అక్కడ కాలం అంటే నీరు పారు మురుకుంటే ఆ నీరు తీసుకుని అందరం మేము దొంగలకి ఇబ్బంది పడుతుంటే మీ నాన్నగారు ఏం చేశారంటే, ఇదేంటి మీరు ఇబ్బంది పెట్టి ఇదంతా మనం చేసింది కదా, అందులో నీరు తీసుకుని రోడ్లు వేసుకొని నా వెనకాల రోడ్డు వేయండి అని అక్కడి నుంచి ఊర్లోకి నడిచి వచ్చారు. ఊర్లోకి నడిచి వచ్చి ఇదేంటి అక్కడి నుంచి ఆయన వచ్చి మన ఇక్కడ నడిచి ఆ నీరు తాగితే మనం దొంగలకి ఇబ్బంది ఎందుకు పడతాను అని చెప్పి అప్పుడు అందరూ కత్తి రోడ్డుకొని వెళ్ళి ప్రతి ఒక్కరు ఇచ్చేసి పార రోడ్డుకొని వెళ్ళి దొంగలకి కేవలం ఆ ఇసుకను అలా ఇచ్చేసి రోడ్డు తయారు చేసాం. లేకపోతే ఊర్లోకి రానిచ్చారు కదా, పాటలు లేదు అందులోకి రావడానికి రానిచ్చారు కదా. అధ్యక్షుడు నాన్నగారు వచ్చి నడిచి వచ్చిన తర్వాత దొంగలు నరికేసి అన్ని క్లీన్ చేసి మట్టి ఎగేసాం. మట్టి ఎగేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని చెరువు చంద్రబాబు టైంలో కేవలం ఏంటి దాన్ని ఇచ్చేది. ఇప్పుడు సీసీ రోడ్డు కూడా అందరూ తిన్నంగా 25 అడుగులు రోడ్డు కూడా వచ్చింది, కానీ అప్పుడు అయితే కనీసం మనిషి వెళ్ళడానికి కూడా లేదు. అందరూ 100 రూపాయలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతుంటే శ్రాపకేటి దానికేటి అన్ని డబ్బులు కూడా ప్రతి పనికి పునాది దగ్గర నుంచి ప్రతి పనికి వచ్చి దేవాలయం స్లాబ్ వేసి అన్ని ఓపెనింగ్ పొటేలు ఉంది. రీసెంట్గా పొటేలు మరి ఏమైనా తెలియదు, నాన్నగారు అప్పుడు ఉంది పొటేలు గుళ్ళో పెట్టుకొని ఉంటుంది, మరి ఆ పొటేలు చెలబట్టేసింది అని అన్నారు. చాలా ఇదిగా ఎప్పుడు మీకందరికీ నీరు ఎప్పుడప్పుడు వెళ్ళిపోతుంది కదా, దీని నీరు ఇందులో నీరు నిలవ ఉంటే ఈ కింద భూములు అంటే భూమి మారే చెరువు భూమి మారే, కానీ దీంట్లో చెరువు వస్తే మీకు అందరికీ ఉపయోగపడుతుంది. అంటే దానికి ఎందుకు దగ్గర ఒక 50-60 ఎకరాలకి నీరు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇచ్చేసుకోండి. దానికి రోడ్డు పోల్సి మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి పై వాళ్ళందరికీ కూడా రామచంద్రరావు గారు అంటే రామచంద్ర కొడుకులని వాళ్ళ కుటుంబం అని అందరికీ తెలుసు. అంటే మనిషిని తెలియకపోతే రామచంద్ర గారు కొడుకులే, రామచంద్రరావు మహాబాబు అని చెప్పి అంటారు. ఇప్పటికి ఇంకా మా కాదు కింద వాళ్ళకి అయితే కదా ఇంకా సరే ఇప్పుడు ఇప్పుడు సొమ్ము చెప్తారు ఎక్కడితో రామచంద్ర గారు సెలవులో అంటే పశువులు మేపుకోవడం చేయలేరు.
ఎక్కడ ఉంటావు అంటే రామచంద్రనగర్ చిలకలో ఉంటాయి. అంతే రామచంద్ర చిలక అక్కడే ఉంటాను. కర్రలు ఎక్కడి నుంచి తెచ్చినావు అంటే రామచంద్రనగర్ చిలకలో అంతే. ఇది నోటెడ్ అనమాట. ఇటెళ్ళి అటెళ్ళి ఎవరు మా ఉన్నాయి అనుకోండి, ఎకరా అక్కడ ఉంటే ఎవరు వేయాలి ఎవరి దాంట్లోకి వెళ్ళలేదు. ఇంకా అటైనా ఇటైనా ఇటో 10 ఎకరాలు అటో 10 ఎకరాలు ఉందంటే దాంట్లోకి ఎవరైనా దాంట్లో తెచ్చుకొని దాన్ని ఎవరంటారు ఏదో బాబు తేడా అంటారు తప్ప. కానీ అంత పర్టికులర్గా అంటే రామచంద్రగా నీకు బంధువు నాకు బంధువు అంటారు. ఏమనంటే రామచంద్రగా నీకు బంధువు నాకు బంధువే, ఆయన ఏమంటారు అన్నట్టు ఫీల్ అవుతారు అనమాట. మీ ఇంట్లో మాకే కాదు మీ అందరికీ ఆయన నాన్నగారు అంత ఇష్టం అండి చాలా. దాని గురించి అయితే మా నాన్న చెప్పండి రామచంద్ర గారు ఇప్పుడు ఎలాగా కొడుకులా ఉన్నారంటే ఆయన తాటికాయలు తినేసి చాలా ఇచ్చేసి తాటికాయలు ఎవరోకి తీసుకెళ్ళి తాటికాయలు పొట్టు తిని తాటి మీద ఇచ్చేసి చదువుకు వెళ్ళారు అని చెప్తారు. మా నాన్నగారు మాకు చెప్తారు. ఏంటో మాకు తెలుసు వచ్చారు మామిడికాయలు వచ్చి తాటికాయలు తినేసి మామిడికాయలు పట్టుకొని వెళ్ళారు. అక్కడ చల్లగా వంట అక్కడ రాదు పట్టేది చెప్తారు. రామారావు మా నాన్న గొడవలు ఎక్కువ వస్తుంటారు. నాన్నగారైనా మీరు ముసలావిడ.
నాయుడు గారు మాజీ ప్రెసిడెంట్ గారు, వారికి రామచంద్ర గారు అబ్బాయిలు, వారి కోడలు. కొడుకు కుర్రాడు పేరు సత్యనారాయణ. అమ్మ పేరు అమ్మే సేవంతా మొత్తం. దేనికైనా అయ్యరే స్వామి. ఆయన ఫస్ట్లో చదివాడు, ఏం ముద్ర ఎక్కడ ఇక్కడ పేరు రాయించుకొని సంతకం పెడతాను. ఏం ముద్ర వాళ్ళు చూసి కొంచెం తప్ప సంతకం తప్పదని ఏం ముద్ర అయితే పెట్టారు.